తమ్నైల్లో క్లిక్ బైట్ ఏం పెట్టలేదు, అంత ఓపిక లేదు, అంత ఊపు కూడా లేదు అప్డేట్ తెలిసిన తర్వాత. సో ఇట్స్ క్వైట్ అన్ఫేర్ అండ్ ఇంకా ఇంజస్టిస్ అనాలో ఇంకేమనాలో తెలియదు కానీ ఎస్, శ్రీజ దమ్ము హ్యాస్ బీన్ ఎలిమినేటెడ్. ఇది మీకు వినడానికి కష్టంగా ఉండొచ్చారా, ఏమరా నువ్వు ఉదయం మరి సుమన్ శెట్టి అన్నావంటే అలాగే చెప్పారు, కానీ వైల్డ్ కార్డ్ చేతిలోనే ఉంటుందని చెప్పాను కదా. సో వైల్డ్ కార్డ్స్ నిజంగానే బుర్ర యూజ్ చేసి టఫ్ కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిమూవ్ చేద్దని చెప్పి శ్రీజాని రిమూవ్ చేసినట్టున్నారో అదైతే తెలియదు. శ్రీజ అయితే ఎలిమినేట్ అయిపోయింది. లాస్ట్లో యాక్చువల్గా ఏం జరిగిందంటే ముగ్గురు మిగిలారు, రితు సేవ్ అయిపోయిందంటే. యాక్చువల్గా ఓటింగ్లో లీస్ట్ ఉన్న వాళ్ళు ఫ్లోరా, రితు. బట్ అక్కడ పవర్ అస్త్ర సంథింగ్ యూజ్ చేసి రితుని సేవ్ చేసి ఆమె వెళ్ళిపోయినట్టు ఉంది. ఫ్లోరా అయితే ఎలిమినేట్ అయిపోయింది. తర్వాత సంజనా గారు కూడా సేవ్ అయ్యారంట. ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు, శ్రీజ, సుమన్ శెట్టి, డెమోన్ పవన్. ఎక్స్ కంటెస్టెంట్లు అంటే దెబ్బకి మైండ్ పాడైపోయింది. సో వీళ్ళెవరు వైల్డ్ కార్డ్స్ 6 వచ్చారు. టాస్క్లు ఏవో పెట్టారంట. ఓవరాల్ టాస్క్లు పెట్టిన టాస్క్ మినీ బేసిస్లో కూడా ఇవ్వలేరంట. ఆ కాన్సెప్ట్ కాదంట, ఓవరాల్గా వాళ్ళ ఓటింగ్లో నేను ఇందాకే చెప్పాను కదా, బిగ్ బాస్ వాళ్ళ ఓటింగ్ బేసిస్ ఉండదు. బిగ్ బాసే చెప్పారు లైక్ సుమన్ శెట్టి వల్ల వ్యూవర్షిప్ లేదు అండ్ ఏం ఉపయోగం లేదు షోకి, బట్ ఓట్లు పడుతున్నాయి. సో ఇది ఒక ఛాన్స్ యూజ్ చేసి ఆయన తీసేద్దాం అనుకుంటున్నారని. బట్ వాళ్ళు మార్చారో చక్రం తిప్పారు, వీళ్ళు చక్రం తిప్పారో తెలియదు కానీ బికాజ్ వీళ్ళు గేమర్లో ఆలోచిస్తే అక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్ వీళ్ళకి నిజంగా ఆపర్చునిటీ ఇచ్చి తీసేయాలి అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అంటే అక్కడ శ్రీజ. సో వీళ్ళు ఆ కాన్సెప్ట్లో వెళ్ళినట్టున్నారు. సో శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది అండ్ బజ్జుకు కూడా క్వశ్చన్లు కూడా వెళ్తున్నాయంట. సో ఇది 100% లెజిట్ న్యూసే. సో సీక్రెట్ రూమ్ కూడా కాన్సెప్ట్ లేదు, ఎందుకంటే సీక్రెట్ రూమ్ కాన్సెప్ట్ అనుకుంటే బజ్కి వెళ్ళవు క్వశ్చన్లు. క్వశ్చన్లు వెళ్తున్నాయంటే సీక్రెట్ రూమ్ లేదు. ఇంకా మేబీ రీఎంట్రీ కాన్సెప్ట్ ఏమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి. బట్ ఓవరాల్గా అయితే దారుణం. అసలు అమ్మాయికి మంచి ఓట్లు పడుతున్నాయి. లాస్ట్ 2 వారాల నుంచి గేమ్ ఆడింది. పాపం కళ్యాణ్ కెప్టెన్ చేస్తాను కెప్టెన్ చేసింది. స్ట్రాంగ్గా నిలబడింది, వోకల్గా ఉంది. అఫ్కోర్స్ మిస్టేక్స్ ఉన్నాయి, మైనస్లు అయ్యాయి. ఫస్ట్ 2-3 వారాలు చాలా దారుణమైన మైనస్లు పడ్డాయి శ్రీజకిను, ప్రియకి. బట్ ఆమె గ్రాఫ్ అయితే గత 2 వారాలుగా పెరిగింది, బాగా ఆడింది. బిగ్ బాస్ ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడో నాకైతే అర్థం కాలే. మరి నీ ఒపీనియన్ ఏంటి బ్రో అంటే నాకైతే నచ్చలేదు. ఎప్పుడైనా వీక్ ప్లేయర్ని తీయాలి, ఓట్లు తక్కువ వచ్చిన వాళ్ళు తీయాలి, కానీ స్ట్రాంగ్ ప్లేయర్ని తీస్తే ఇంకా అర్థమేముంది, అగ్ని పరీక్ష షోకి వాల్యూ ఏముంది. ఇలా వాళ్ళకి నచ్చినట్టు ప్రతి వారం కామనర్లు ఒక్కొక్కరు ఎగరేసుకొని వెళ్ళిపోతే ఇంకా అగ్ని పరీక్ష కాన్సెప్ట్ ఏముంది, దాని థీమ్ ఏముంది, ఆ అమ్మాయి జాబ్ వదులుకొని ఏమో. నేను ఇంకా డీటెయిల్డ్గా రేపు మాట్లాడతా. యాజ్ ఆఫ్ నో అయితే ఈ అప్డేట్ అయితే కన్ఫర్మ్, శ్రీజ హ్యాస్ బీన్ ఎలిమినేటెడ్. బజ్ కూడా రెడీ అవుతుంది క్వశ్చన్లు. సీక్రెట్ రూమ్ కూడా మ్యాక్స్ ఉండకపోవచ్చు. చేస్తే రీఎంట్రీ ట్రై చేయాలి. ఒకవేళ ఇది వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత బ్యాక్ క్లాష్ అయితే ఆడియన్స్ దగ్గర నుంచి హీట్ ఎక్కువ వస్తే ఆమెను పంపొచ్చు, కానీ ప్రజెంట్ అయితే ఆమె ఎలిమినేట్ అయిపోయారు. దట్ ఈస్ ద ఫైనల్ థింగ్. సో ఎక్కువసేపు ఈ వీడియోలు ఆగాలని కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, అందుకే నేను లైక్లు కూడా అడగట్లేదు. దీనిపై మీ స్పందన ఏంటో చెప్పండి. మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.